క్రీస్తు శేషులు శ్రీ గోచిపాతల రాఘవయ్య ఇస్రాంతమ్మ గార్ల కనిష్ట పుత్రుడు గోచిపాతల దేవనరసయ్య గారు 1970 మే 1వ తేదీన జన్మించారు. చిన్నతనం నుండి తల్లిదండ్రులకు లోబడుతూ తన జీవితాన్ని గడిపాడు. తన పాఠశాల జీవితం 1 నుంచి 7వ తరగతి వరకు జడదేవిలో గడిపాడు. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు నరవాడ ఎంగమాంబ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నారు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో వెంకటగిరిలో చదువుకున్నారు. కళలంటే చాలా ఇష్టం దేవనరసయ్య గారికి. పాటలంటే చాలా ఇష్టం. మంచిగా పాడేవారు, మంచిగా ఆడేవారు, వాయిద్యాలు వాయించేవాడు. దేవనరసయ్య గారికి తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించారు. తండ్రి గారు మరణించినప్పుడు ఆయన జ్ఞాపకార్థ కూడికను 10 సంవత్సరాలు జరిపించినారు. దేవనరసయ్య గారి తల్లిగారిని చెన్నై పట్టణంలో తనతో పాటు ఎంతో ప్రేమానురాగాలతో అమ్మను చూసుకున్నటువంటి వాడు దేవనరసయ్య గారు. అలాగే తన భార్య అంటే ఎంతో ప్రేమ నిర్మలా శశి గార్లను ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి వారు. అలాగే తనకు ఇష్టమైన కుమార్తె మరియా అంటే తనకు ప్రాణం. అలాగే తన కుమారులు రాజ్ కుమార్, అజిత్ కుమార్, దిలీప్ కుమార్ వీరంటే తనకెంతో ప్రాణం. తన కుమారుల మాటల్లో విందాం. నానా నువ్వు లేని లోటు, నానా నీ అడుగు జాడలు ఇంకా మా ఇంటి గడపపై కనిపిస్తూనే ఉన్నాయి, కానీ నీ అడుగుల శబ్దం మాత్రం ఇక వినిపించటం లేదు. నీ ప్రేమకు కొలమానం లేదు, నీ త్యాగాలకు ప్రతిఫలం లేదు. మా చిరునవ్వు వెనుక నిలిచిన నీ కష్టం ఎప్పుడు జ్ఞాపకాలై కన్నీటి బిందువులవుతుంది. నీవు లేని ప్రతి ఉదయం ఏదో ఒక వెలితిని మోసకొస్తుంది. నీవు పిలిచి ఆ ఒక్క మాట కోసం మనసు ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. నీ చేతి స్పర్శ దూరమైన నీ బోధనలు మా జీవితానికి దిక్కుచిగా నిలిచాయి. నీవు కనిపించకపోయినా నీ ప్రేమ మా హృదయాలలో శాశ్వతంగా వెలుగుతుంది. నానా నీవు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. కాలం గాయాన్ని మానపచ్చేమో కానీ నీ జ్ఞాపకాలను మాత్రం ఎన్నటికీ చెరపలేదు. నీవు మా కళ్ళకు కనిపించకపోయినా ప్రతి ప్రార్థనలో, ప్రతి జ్ఞాపకంలో, ప్రతి కన్నీటి చుక్కలో నువ్వెప్పటికీ మా హృదయాలలోనే జీవిస్తావు. అలాంటి మా నాన్నగారు అనుకోని విధంగా జూలై 10, 2026 శుక్రవారం ఉదయం 9 గంటలకు క్రీస్తునందు నిద్రించారు. ఆయన మరణించి మమ్మల్ందరినీ దుఃఖ సాగరములో ముంచివేసిన ఆయన జ్ఞాపకాలను మేము నెమరవేసుకొనుచున్నాము. కుటుంబ సభ్యులు, భార్య నిర్మలా శశి, కుమారులు రాజ్ కుమార్, అజిత్ కుమార్, దిలీప్ కుమార్, కుమార్తె మరియా. ఈ పాటను సమర్పించేవారు తెలుగు క్రిస్టియన్ మ్యూజిషియన్ అసోసియేషన్ వారు. రచించి స్వరపరిచి ఆలపించినటువంటి వారు బ్రదర్ టోనీ ప్రకాష్. సంగీత దర్శకులు ఎన్ థామస్, చెన్నై. నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నానా నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నానా రేయింబవలు నీకై నేను దుఃఖిస్తూ ఉన్నా, నానా నీ జ్ఞాపకాలే నా ఎదలో గుర్తులుగా చిరకాలం నిలిచిపోయే, నానా నిన్ను ఒకసారి చూడాలి, నానా నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నానా నానా నీ కోసం
ఎదురు చూస్తూ ఉన్నా నానా. క్షణము నుండి అందరూ నన్ను దూరపరచిరే. ఓ నానా నీవు దూరమైన క్షణము నుండి అందరూ నన్ను దూరపరచిరే. ఎడారిలో ఏకాకినై తిరుగుచుండగా నా కళ్ళల్లో కన్నీరు ఏరులై పారనే. ఎడారిలో ఏకాకినై తిరుగుచుండగా నా కళ్ళల్లో కన్నీరు ఏరులై పారనే. ఒకసారి రావా నానా, నీ ఒడిలో నన్ను చేర్చుకో నానా. ఒకసారి రావా నానా, నీ ఒడిలో నన్ను చేర్చుకో నానా. నానా 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 నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా. నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా. మీకు దూరముగా ఉన్నానని బాధపడకు మీరు నా బిడ్డల్లారా. మీకు దూరముగా ఉన్నానని బాధపడకు మీరు నా బిడ్డల్లారా. దేవాది దేవుడే మీకు తోడుగా ఉన్నాడని గుర్తించుకో. దేవాది దేవుడే మీకు తోడుగా ఉన్నాడని గుర్తించుకో. మీ భారమంతయు ఆయనపై మోపుము. ఆయన రాకడలో మీరు నన్ను కలుసుకుందురు. ఆయన రాకడలో మీరు నన్ను కలుసుకుందురు. నానా 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 నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా.
నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా, రేయింబవలు నీకై నేను దుఃఖిస్తూ ఉన్నా నానా, నీ జ్ఞాపకాలే నా ఎదలో గుర్తులుగా చిరకాలం నిలిచిపోయే నానా, నిన్ను ఒకసారి చూడాలి నానా, నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా, నానా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నానా.